వ్యక్తిగత జీవితం కానివ్వండి, ఆయన సాదాసీదా జీవితం కానివ్వండి, ఆయన అకాడమిక్ జీవితం కానీ చాలా విషయాలు మాట్లాడవచ్చు. కానీ తెలంగాణ ఏర్పడి మనం రాష్ట్రంలో ఉన్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన వేసిన పునాది ఇంత బలమైనది చెప్పడానికి నేను 3 నిమిషాలు తీసుకుంటాను. ఒకటి, ఒక ప్రాంతం కానీ ఒక జాతి కానీ తమ వివక్షకు గురవుతుంది అనడానికి ఆయన 3 పద్ధతులను పాటించారు. ఒకటి, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. వీటి మీద ఒక సమగ్రమైన అధ్యయనం చేసి ఇది మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అడుగుతున్న కారణాలు అని నిత్యం దాని గురించి మాట్లాడేది. అదే సమయంలో రేపు తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనడానికి కూడా ఆయనే ప్రశ్నలు ఊహించుకొని, అంటే ఫ్రీక్వెంట్ ఆస్క్ క్వశ్చన్స్ లాగా, ఎఫెక్టివ్ లాగా ఒక 10-15 అంశాలని చెప్పడం అనేది ఆయన పుస్తకంలో మనం చూస్తాం. ఆయన రాసిన 3 పుస్తకాలని నేను వేసాను, అది అందరూ మీ దగ్గర ఉన్నాయి. అంటే మొత్తంగా ఆయన ఒక తెలంగాణ గురించిన ఆర్థిక రాజకీయ చరిత్రని కానీ లేకుంటే పరిస్థితులు కానీ అంత చక్కగా ఉదయించడం నాకు స్వాతంత్ర పోరాటానికి పునాదులు పడటానికి ముందు బ్రిటిష్ కామన్స్ సభలో మాట్లాడిన మన దాదాబాయి నవరోజు కానీ, అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు కానీ ఇటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి, అంటే మీరు వాళ్ళు చూపిన, అంటే బ్రిటిష్ వలన మేము ఎట్లా పేదరికంలోకి వెళ్ళాము అనేది వాళ్ళిద్దరు చాలా పుస్తకాలు రాసి మనకు చూపెట్టారు. అదే ఒక పద్ధతిలో ఈరోజు మనకు జయశంకర్ గారు కనబడటం, ఆయన రచనలు ఉండటం చూస్తాం. అదే సమయంలో ఉద్యమం నిర్వహించడానికి ఎవరితో కలిసి పనిచేయాలనడానికి ఆయన ఒక చక్కటి సూత్రం చెప్పాడు. ఈరోజు జేఏసీ ఒక నిర్మాణం జరిగి పనిచేసిందంటే దానికి ఒక సిద్ధాంత భూమికను, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు నేను ఎవరు పిలిచినా వెళ్తాను మీటింగ్లకి, నాకు ఎవరి రాజకీయాలతో సంబంధం లేదు, తెలంగాణ గురించి ఆలోచిస్తే చాలు నేను వాళ్ళతో కలిసి పనిచేస్తా అన్నాడు. అది జేఏసీ యొక్క సిద్ధాంత భూమికగా పనిచేయడం వలన ఈరోజు తెలంగాణ సాధ్యమైందనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. రెండో విషయము, ఆయన చాలాసార్లు పరిస్థితులను బట్టి, ఉదాహరణకి ఈరోజు మనం తెలంగాణను సాధించుకున్నాము, తెలంగాణ సాధించుకోవడానికి ఒక్కటే కాదు, తెలంగాణని నిర్మించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. ఆ లక్ష్యాలు 2 విద్యార్థుల వేదికకు ఉద్యమకారులకు ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్పినవాడు. అదే సమయంలో లాస్ట్ డేస్లో ఆయన అనారోగ్యంతో ఉన్నారు. వరంగల్ జిల్లా విద్యావంతుల వేదిక మహాసభకి అతిథిగా వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు కొంత ఘర్షణలు, రకరకాల రాజకీయ పార్టీల మధ్య తగాదాలు ఇవన్నీ నడుస్తున్నాయి, ఉద్యమకారుల మధ్య తగాదాలు ఉన్నాయి. దానికి ఆయన ఒక గొప్ప సూత్రాన్ని చెప్పాడు. మనం ఉద్యమాన్ని ఒక సంఘటితంగా నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అందరం ఒకే వేదిక మీద లేకుంటే ఒకే పద్ధతిలో పోరాటానికి ప్రయత్నం చేయాలి. అది సాధ్యం కాకపోతే, సంఘటితంగా అన్ని వర్గాలు, అన్ని సంఘాలు ఒక దగ్గర చేరి ఉద్యమం చేయడం సాధ్యం కాకపోతే సమన్వయం చేసుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది కూడా సాధ్యం కాకపోతే ఒకరి సహకారం ఒకరు తీసుకొని పనిచేయాలి. అది కూడా సాధ్యం కాకపోతే సంఘర్షణ లేని సమాంతరంగా పనిచేసిన ఉద్యమాన్ని నిర్మించుకోవాలి, కానీ విభేదాలకు తావివ్వకూడదు అనేది 2011లో ఆయన అనారోగ్యంతో ఉన్న రోజుల్లో చెప్పిన మాటలు. అంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మొత్తం ఆయన ఒక 60 ఏళ్ల జీవితాన్ని ఆయన పరుచుకుంటూ వచ్చారు. ఆ విధంగా అనేక సార్లు అనేక మందితో కలిసి, ఈవెన్ ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోతే వెళ్ళారు, బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అన్ని రకాల పార్టీలను ఆయన ఆర్గనైజ్ చేసి ఆ విధంగా ఒక సిద్ధాంత భూమికను అందజేశారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం ఒక అభివృద్ధి విజయం సాధించింది అని అంటే దానికి ఒక తాత్విక భూమికను, దానికి ఒక రాజకీయ భూమికను, అదే సమయంలో ఒక రాజకీయ ఉద్యమాన్ని నడపడానికి కావాల్సిన ఎట్లా నడపాలని దానికి ఆయన ముందు చెప్పింది భావజాల ప్రచారం, భావజాల ప్రచారం తర్వాత ఉద్యమ నిర్మాణం, ఉద్యమ నిర్మాణం తర్వాత రాజకీయ కార్యాచరణ, అంటే రాజకీయ చర్యలు. అంటే ప్రతి చోట ఎక్కడ ఏ పద్ధతిలో ఇక్కడ నుంచి ఇక ముందుకు ఎట్లా వెళ్ళాలి అనడానికి చాలా విషయాల్లో ఆయన ఒక స్పష్టమైన మార్గదర్శనం చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ సాధ్యమైందని నేను భావిస్తున్నాను. అటువంటి ఒక వివరాలతో ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెలుసు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈరోజు రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు సంపాదించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. జస్టిఫికేషన్ కూడా వచ్చింది దానికి.
కానీ ఆయన జీవితంలో ఏనాడు కూడా ఆర్థిక పరమైన దానికి ఈవెన్ ఆయనకు తెలుసు మీ అందరికీ, ఆయనకి పిల్లలు లేరు, పెళ్లి కూడా కాలేదు. ఆయన ఒక పిల్లగాన్ని చదువుకుంటే ఆ పిల్లగానికి తన తండ్రి తనకిచ్చిన ఇల్లు నమ్మి ఒక అపార్ట్మెంట్ను కొనిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోతున్నప్పుడు ఆయన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు నేర్చుకోవాల్సింది జయశంకర్ లాంటి ఒక స్వార్థ లేని జీవితాన్ని, సాదాసీద జీవితాన్ని, ఒక ఆలోచనపరమైన జీవితాన్ని, ప్రజల కోసం మాత్రమే ఆలోచించగలిగి వాళ్ళ కోసం మాత్రమే పనిచేయగలిగి, అది కూడా ఎక్కువ చెప్పుకోకుండా, ఎక్కువ ఎక్కడ విషయాలు పోకుండా కేవలం తెలంగాణ కోసమే. మిగతా విషయాలు అనేక విషయాల్లో ఆయన పాల్గొన్నప్పటికీ పౌర హక్కుల ఉద్యమంలో కన్సర్న్ సిటిజన్స్ కమిటీతో కలిసి శంకరన్ గారితో, హరగోపాల్ గారు వాళ్ళతో కలిసి పనిచేసినప్పటికీ మళ్ళీ తెలంగాణ అనే అంశమే ఆయన ప్రధాన ఎజెండాగా ఉన్నది. ఈవెన్ సామాజిక గురించి ఆలోచిస్తే తెలంగాణ ప్రధాన ఎజెండా ఉంది. అటువంటి ఒకే ఒక చూపుతో, ఒకే ఒక దృష్టితో పనిచేసినందువలన ఈరోజు తెలంగాణ సమాజం ఈ రకమైన విజయాన్ని సాధించిందని భావిస్తూ ఇప్పుడు ప్రధాన వక్తగా వచ్చిన అమితాబ్ పాండే గారిని మాట్లాడాల్సిందిగా